హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ముగిసిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సీజన్ విన్నర్ను ప్రకటించారు. ఈ సీజన్కు బిగ్ బాస్ విజేతగా నిఖిల్ నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ ద్వారా కంటెస్టెంట్స్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సీజన్లో రెమ్యునరేషన్ ఎక్కువగా అందుకున్న టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టైటిల్ ఫేవరెట్గా బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఈమె టైటిల్ విన్నర్ నిఖిల్ కంటే కూడా ఎక్కువ అందుకుందట. విష్ణుప్రియ వారానికి 4 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. అలా ఈమె 14 వారాలకు గాను ఏకంగా 56 లక్షల రెమ్యునరేషన్ అందుకుని ఈ సీజన్లో టాప్ 1లో నిలిచింది. ఆదిత్య ఓం కూడా భారీగానే అందుకున్నారట. ఈయన ఒకప్పటి హీరో కావడంతో వారానికి 3 లక్షల ఒప్పందం ప్రకారం హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి 6 వారాలకు గాను 18 లక్షలు అందుకున్నారు. ఇక యాక్ట్రెస్ హరితేజ కూడా 3 లక్షల చొప్పున అడుగుపెట్టి 5 వారాలకు గాను 15 లక్షలు అందుకుందట. అలాగే టైటిల్ విన్నర్గా నిలిచిన నిఖిల్ వారానికి 2.25 లక్షల ఒప్పందంతో అడుగుపెట్టి 15 వారాలకు గాను 33,75,000 అందుకున్నారట. అలాగే విన్నర్గా నిలవడంతో 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు 6.79 లక్షల విలువైన కారు కూడా గెలుచుకున్నాడు. ఇలా మొత్తంగా నిఖిల్ 62 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తుంది. అయితే నిఖిల్ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు కాబట్టి అతని రెమ్యునరేషన్తో కలిపి ప్రైజ్ మనీ ఇస్తారా లేదా కేవలం ప్రైజ్ మనీనే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అవినాష్, ప్రేరణ, యష్మి వారానికి 2 లక్షల ఒప్పందంతో హౌస్లోకి అడుగుపెట్టగా ప్రేరణ 30 లక్షలు, యష్మి 24 లక్షలు, అవినాష్ 20 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇదండి టాప్ 5 కంటెస్టెంట్స్ అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.